హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బాయ్86. ఈ మధ్య అలాగ వ్లాగ్ చేయడానికి రోజు వస్తున్నాం, కానీ సరిగ్గా కంటెంట్ అంటే ఏది దొరకట్లేదు. కానీ రోజు ఏదో ఒక వీడియో తీసి పెడదామని అయితే ఫిక్స్ అయ్యాను. దానికి బయటకు వచ్చాను, అలాగా రికార్డ్ చేస్తున్నాను. ఏం జరుగుతుంది ఈరోజు చూడాలి. ఎప్పుడు రికార్డ్ చేసిన ఏదో ట్విస్ట్లు. నిన్న ఒక వీడియో పెట్టాం V4ది పర్ఫార్మెన్స్ది, అది బాగానే రీచ్ అవుతుంది. ఎవరైనా ఇంకా చూడకపోతే చూడండి. అది కాకుండా ఇంకా ఎవరైనా నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా ఫ్రెండ్ అంటే బ్రో చిన్నపిల్లలకి ఫోటో షూట్ చేస్తారు కదా, స్టూడియో ఓపెన్ చేశాడు. అక్కడ రమ్మని నిన్న నైట్ కాల్ చేసి చెప్పాడు. దానివల్ల అక్కడ స్టార్ట్ అయ్యాను అనమాట. స్టూడియో ఓపెనింగ్ వచ్చేసి 10 o'clock అని చెప్పాడు ఎగ్జాక్ట్గా. కానీ మనం ఎప్పుడు తెలిసిందే కదా, లేటే. నేను స్టార్ట్ అయ్యేదే 11 అయింది మొత్తం అన్నీ చూసుకునేసరికి. ఇంకా నా కెమెరాస్లో మొబైల్లో కూడా ఛార్జ్ కూడా లేదు, చూసుకోలేదు. అన్నీ సడన్గా అన్నీ అలాగా. మన లేట్కి మార్నింగ్ వీడియోస్ చేద్దామంటే కొంచెం కష్టం అయిపోతుంది. ఎందుకంటే మనం కొంచెం నైట్ ఎక్కువ తిరగడం వల్ల మార్నింగ్ లేవడం కష్టం అయిపోయి తీయడానికి అవ్వట్లేదు. ప్రతిసారి ఇప్పుడు వీడియో చేస్తున్నానా, ఇప్పుడు ఏమనుకుంటానంటే రేపు మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేచి ఎర్లీగా అలాగా రైడ్ చేసి ఏదైనా వ్లాగ్స్ పెడితే వ్యూస్ గట్ట వస్తాయి కదా అనుకుంటాను. లేచి చూసరికి ఇంకా మధ్యాహ్నం 12 అయిపోద్ది. అక్కడ సగం డే పోద్ది. పోనీ నైట్ వ్లాగ్స్ ఏమేం చేద్దాం, నైట్ వీడియోస్ ఏమేం చేద్దాం అంటే కొన్ని లైట్ విజిబిలిటీ ప్లేసెస్ అంతలా ఉండవు కాబట్టి దానివల్ల సరిగ్గా రావు. ఆల్రెడీ 2-3 వీడియోస్ అలాగే ట్రై చేశాను, రాకపోవడం వల్ల ఇంకా ఆపేసాను. మనతో పాటు మన ఫ్రెండ్ ఒకడు ఈరోజు రావాల్సిందే, కాకపోతే నేను లేట్ చేయడం వల్ల వాడు వేరే పని ఉండి వెళ్ళిపోయాడు. దానివల్ల ఇప్పుడు నేను ఒక్కనే వెళ్ళవలసి వస్తుంది. మనకి ఇంటి దగ్గర నుంచి అయితే దగ్గరే, లోకల్లోనే బాలాజీ మార్కెట్. శ్రీకాంత్ బ్రో వాళ్ళ ఇంటి దగ్గరే. శ్రీకాంత్ బ్రో దగ్గర కూడా ఇప్పుడు 390 ఉంది, కానీ దాని మీద వీడియోస్ తీసుకోవడానికి అవ్వట్లేదు. కాలేజ్కి వెళ్ళిపోతున్నాడు రోజు చదువుకోవడానికి. చూడాలి ఇంకా ఎలా ఉంటుందో ఏంటని వెళ్ళాక. అక్కడ ఎంతమంది ఉన్నారో, మనకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో. ఎక్కువ మంది మళ్ళీ కొత్త వాళ్ళు ఉంటే మనం వీడియో తీయడానికి ఇబ్బంది పడిపోతాం, అదొక ప్రాబ్లం ఉంది. ఇంకోటి, మనం కూడా షార్ట్ ఫిలిం తీద్దాం అనుకుంటున్నాం, కానీ నాతో ఉండేటోళ్ళు ఎవరో ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు. షార్ట్ ఫిలిం తీద్దామంటే తీయగలమా అంటున్నారు. ఒకసారి ట్రై చేద్దామన్నా కూడా ఎవరు ముందుకు రావట్లేదు. అంటే అందరూ ప్రయారిటీ కెమెరాకే ఇస్తున్నారు, కెమెరా ఉంటేనే తీయగలం అనేలాగా అయిపోయారు. నేనేమో ఫోన్తో మన దగ్గర ఉండే యాక్సరీస్తో తీసి ఒకసారి ట్రై చేద్దాం ఏమవుద్ది అని. కానీ ఎవరు ముందుకు రాకపోవడం వల్ల అది కూడా ఇంకా అలా హోల్డ్లో ఉంది. చూస్తాను 2 weeksలో, చూసి ఏదైనా అప్డేట్ ఉంటే చెప్తాను. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు, కానీ అంటే చెప్తున్నాను పెడుతున్నాను అనేసి నా సబ్స్క్రైబర్స్ చేస్తున్నారంటే ఓపెన్ చేయగానే లైక్ కొట్టేసి వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా పూర్తిగా వీడియో చూడడానికి ట్రై చేయండి. అప్పుడు నాకు కూడా వ్యూ కౌంట్ వస్తుంది, వాచ్ అవర్స్ కూడా పెరుగుతాయి. ఇప్పుడు మెయిన్ ఇష్యూ వచ్చేసి ఏం లేదు, వాచ్ అవర్స్ అయితే మనది ఇంకా పెరగట్లేదు, వీడియోస్ వెళ్తున్నాయి. కానీ అదే చెప్తున్నాను కదా, స్టార్టింగ్ వీడియో తీసి పెట్టేస్తున్నారు. ఈ బిల్డింగే అనుకుంటాను, కానీ అడ్రస్ ఎక్కడ సరిగ్గా తెలియట్లేదు. చూసి ఒకసారి కాల్ చేసి మిగతాది వీలైతే నీకు ఈ వీడియోలో చూపెడతాను. ఇదే అనుకుంటా.
ఇగో మనం రోజు స్టూడియోకి వస్తాం దగ్గరలోకి. మొన్న ఇన్విటేషన్ ఇచ్చాడు. ఎక్కడ ఇదిగో మన స్టూడియో ఓనర్ మురళి. హాయ్ రా బ్రా. చాలా రోజులకు ఓపెన్ చేశారు. బాగుంది స్టూడియో మొత్తం. చూసి మిగతా వీడియోస్లో చూపెడతాను. అవుతుంది మధ్యలో ఆఫీసర్ రికార్డింగ్. వెళ్ళాం, లోపలంతా కంప్లీట్ చూసుకొని వచ్చాం. బాగుంది మొత్తం అంతా. ప్రీమియం వర్క్ మొత్తం అంతా. ఫోటోషూట్కి చిన్నపిల్లలకి ఇబ్బంది అయిపోద్ది కదా, చిన్నపిల్లలతో ఫోటో తీయడం అంటే చాలా ఇబ్బంది. అలాంటివి తగ్గించడానికి బాగా చేసుకున్నారు బ్లష్ పిక్చర్ స్టూడియో. ఎవరైనా వీడియో చూసుంటే మీ పిల్లలకి షూట్ చేయడానికి నేనైతే ప్రమోట్ చేస్తాను. చాలా బాగుంది. మన వీడియో గట్టా ఎవరైనా చూసి వెళ్ళి చెప్పుంటే ఇంకా కూడా తగ్గిస్తారు. మురళి అండ్ దేవా ఓనర్స్ వచ్చేసి. అదని చెప్తున్నాను కదా, చూశాను. వీడియోస్ కూడా మీకు పెడతాను చిన్నవి. వర్క్ అయితే ప్రీమియం లెవెల్ అసలు. ఫొటోస్కి అయితే ఫోటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఈ రోజుకి వ్లాగ్ ఇలా అయిపోతుంది. ఎవరైనా ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే ఎండాకాలం స్టార్ట్ అయింది. అప్పుడే ఫుల్ హీట్ టోటల్గా. ఇంతటితో ఈ వ్లాగ్ ఇంకా స్టాప్ చేసేద్దాం. వచ్చే వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి Boy86ని.